హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు. అలాగే ఈ మధ్య నాకు చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సార్, ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది పనిచేయడం లేదు, సో ఎందుకు పనిచేయడం లేదు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ వెబ్సైట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని చేంజెస్ అనేవి చేయడం వల్ల ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది పనిచేయడం లేదనమాట. సో ఎవరైతే మనకి బయట వ్యక్తులు ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వకుండా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుందనమాట. సో అసలు ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది రాబోయే రోజుల్లో ఓపెన్ అవుతుందా లేదా, సో ఆసరా పెన్షన్లో మనము స్టేటస్ని చెక్ చేసుకోగలమా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ వెబ్సైట్లో ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేసిందనమాట. సో సెక్యూరిటీ పర్పస్గా, అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రభుత్వం ఈ మార్పులు అనేవి చేసిందనమాట. ఎవరైతే బయట వ్యక్తులు ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని ఓపెన్ చేయకుండా ప్రభుత్వం ఈ మార్పులు అయితే చేసిందనమాట. సో ఇకపై తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని బయట వ్యక్తులు ఓపెన్ చేయలేరు అంటే పర్మనెంట్గా ఓపెన్ చేయలేరు అని కాదు. సో టెంపరవరీగా ఈ సైట్ అయితే ఇకైతే ఓపెన్ కాదనమాట. మన ఛానల్లో ఆల్రెడీ ఈ సమస్యపై ఇంతకు ముందే ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది. అప్పుడే నేను చెప్పాను, మరొక 2-3 రోజుల్లో ఈ సైట్ కనుక పని చేయకపోతే ఇకపై పర్మనెంట్గా ఈ సైట్ అనేది బయట వ్యక్తులు ఓపెన్ చేయలేరు. సో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వారు మాత్రమే ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని ఓపెన్ చేయగలరని చెప్పేసి మనం చెప్పినట్లుగా జరిగిందనమాట. సో ఎవరైతే మనకి బయట వ్యక్తులు ఉంటారో అటువంటి వారు ఈ పెన్షన్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇకపై స్టేటస్ని చెక్ చేసుకోలేరు. ఫ్రెండ్స్, ఇకపై మనము ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని ఓపెన్ చేయలేమా అని చెప్పేసి అంటే అదేమీ కాదండి. ప్రభుత్వం ప్రస్తుతం అయితే కొన్ని మార్పులు అయితే చేస్తూ ఉంది. అందుకోసమే ప్రజెంట్, అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదు. మరికొన్ని రోజుల తర్వాత ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది ఎప్పటిలాగే మామూలుగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్కి బదులుగా ప్రభుత్వం ఇంకొక సైట్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ప్రస్తుతం మా సైట్ కూడా పనిచేయడం లేదు. సో ఎవరైతే మనకి ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ స్టేటస్ని చెక్ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని రోజులు ఆగాల్సి అయితే ఉంటుందన్నమాట. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా మీ ఆసరా పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రస్తుతం కొత్తగా ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా ప్రభుత్వము కొత్త ఆసరా పెన్షన్ అనేవి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది. అలాగే వారితో పాటు ఎవరైతే పాత వారు ఉంటారో, అంటే ఆసరా పెన్షన్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లు, అంటే ప్రభుత్వం పెంచుతామని చెప్పింది కదా, ఆ పెంచుతామని చెప్పిన ఆసరా పెన్షన్లన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే మనకి ఆసరా పెన్షన్ గురించి యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళు ఉంటారో, యూట్యూబర్స్ ఉంటారో, వాళ్ళకు కూడా ఇది నిజంగా ఒక దెబ్బనే చెప్పుకోవాలి. సో ఇంతకు ముందు ఆసరా పెన్షన్లు పడ్డాయా లేదని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు అలా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది ఎవరైతే మీలాగా ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది.